నర్రెడ్డి సునీతారెడ్డి గారి పైన కేసు అయింది. రాజశేఖర రెడ్డి గారి పైన కూడా అయినట్టుంది కదా, వాళ్ళిద్దరి పైన భార్య భర్త పైన కోర్టు డైరెక్ట్ రామ్ సింగ్ మీద కూడా. రామ్ సింగ్ పైన సిబిఐ మాజీ డైరెక్టర్. నేను ఇప్పుడు గతంలోనే ఛాలెంజ్ చేశాను కదా, రామ్ సింగ్ ఈజ్ అన్ క్లస్టర్. సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గాట్ ప్రూవ్డ్. ఇవాళ మీకు రోజు డైలీ సీరియల్ నడిపించేసినంత మాత్రం ఎందుకు ఇప్పుడు ఛానల్స్లో వార్తలు లేవు దీని మీద? ఎందుకంటే నానాపూలి కథ గురించి ఎన్నిసార్లు చెప్పా. ఇవాళ మీకు ఇటు తిప్పి అటు తిప్పి లెట్ మీ కన్ఫైన్ దిస్, మనం మాట్లాడిన విషయాలే ఇక్కడ ఐస్ బ్రేకింగ్ మొదలైంది. ఇక్కడ దాని సారాంశం ఇదే. ఏదైతే కంక్లూజన్ రిమార్క్స్ ఉందో, ఎలక్షన్స్కి ఏదైతే లీడ్ అవుతుందో అనుకున్నారో అది బూమరంగ్ అయింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఏర్పాట్లు చేస్తున్న టైంలో రివర్స్లో ఆమె మీద కేసు అవ్వడం ఆబ్వియస్గా. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఒకసారి పూర్వపరాలకు వెళ్దాం. పిఏ రామకృష్ణారెడ్డి ఏదైతే అతని మీద జరిగిన దాష్టికానికి రామ్ సింగ్ గారి చెదగొట్టేసి ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రెస్క్యూకి అడిగేదాకా ఆయనకి దిక్కు దివనం లేదు. అండ్ సబ్సిక్వెంట్లీ 25వ తారీఖు నాడు ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అంటే రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా ఈ కేసు నడిచిన విధానం కూడా గమనించండి. అండ్ ఓవరాల్గా ఇవాళ పిఏ రామకృష్ణారెడ్డి కొడుకు పెళ్లి క్యాన్సిల్ అవడానికి ఇదే రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనిషిగా నిలబడి పెళ్లి చేసే దగ్గర ఎంత ప్రెషర్ పెట్టి ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తల్లిదండ్రుల్ని పెళ్లి కాకుండా ఎలా చేశారో కొడుకు ఒకసారి గమనించమనండి. ఎవరు? కృష్ణారెడ్డి కొడుకు పెళ్ళి? అవునా? వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి. ఆఖరికి వాళ్ళ భార్య ఎవరెవరు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, నువ్వు కనీసం యూఎస్ వెళ్ళడానికైనా ఉపయోగపడుతుంది, పెళ్లి మాట దేవుడు ఎరుగు, యూఎస్ వెళ్ళి బాబు అని చెప్పి ఆ ఎక్స్క్యూజ్ ఇచ్చింది. సార్ రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి పిఏ వివేకం సార్ని సౌభాగ్యమని ఒక దేవుడు దేవతలా కొలుస్తారు సార్. ఈజ్ ఏ యూనో నమ్మిన బొంటి అతను. అతనితో అబద్ధం చెప్పించడానికి విశ్వ ప్రయత్నం జరిగింది. ఈవెన్ కొడుకుల్ని క్లస్టర్స్లో పెట్టారు, లోపల కొట్టారు, తిట్టారు, నానా సావులు చెప్తారు వీరికి. అయినా సరే అతను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. ఏడు దస్తగిరి గారు ఆడు లోపల నుంచి బయట తలుపు గొల్లెలు తీశారు. ఇవన్నీ నేను రేపెల్లుండిలో ఖచ్చితంగా విత్ ఎవిడెన్సెస్ రివీల్ చేస్తాను. నా దగ్గర ఉన్నాయి, నేను రివీల్ చేస్తాను రేపెల్లుండిలో. డన్. ఎందుకంటే సిట్ 1 సిట్ 2 రిపోర్టులు సార్. మీరు మాట చూడండి, సిట్ 1 రిపోర్ట్లో పెళ్లి గురించి ఏం జరిగింది ఏదో చెప్తున్నారు మీరు మళ్ళీ. ఏంటంటే పెళ్లి గురించి ఏదో జరిగింది, పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పెద్ద మనిషిలో నిలబడి పెళ్లి చేయవలసిన దగ్గర నర్రెడ్డి రాజశేఖర రెడ్డి క్యాన్సిల్ చేసాడు. అతను ఎందుకు? ప్రెషర్. వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్ ప్రకారం ఈ నీడ్స్ టు, వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఎలాంటి ఆ రంగయ్య ఎవడో వాచ్మెన్ అడు చూడండి, వాడికి ఏం జరుగుతుందో అదే జరగకుండా నీకు కూడా జరగకుండా ఉంటుంది. నువ్వు సరెండర్ అయిపోయి మేము చెప్పిన స్క్రిప్ట్ చెప్పని. బట్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు దట్. సో కృష్ణారెడ్డి పైన సునీతారెడ్డి గారు భర్త ఒత్తిడి తెస్తున్నారు. ఆఖరికి ఆవిడ ఒక హిస్టీరియా పేషెంట్లా ఈ ఒక మాట కూడా జరిగింది తెలుసండి. ఇది ఈ 162 సిఆర్పిసిని ఎప్పుడైతే వాడు మ్యానిపులేట్ చేశాడో రామ్ సింగ్, ఆల్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అది అవినాష్ చుట్టూ పరిభ్రమించింది. ఇది అందుకే ఏబి వెంకటేశ్వర గారు ఫస్ట్ సిట్లో ఈజ్ కేటగారికల్లీ అడ్రస్ దట్ ఈస్ ద ఫ్యామిలీ మ్యాటర్. అది ఫ్యామిలీ మ్యాటర్లో ఏంటంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అది ఇడితిప్పటి అవినాష్ రెడ్డి మీద పెట్టారు. బట్ అది క్రానికల్ ఆర్డర్లో నేను గత విశ్లేషణలో చాలాసార్లు చెప్పాను వాట్ అవినాష్ రెడ్డి ఈజ్ జస్టిఫైడ్ అంటే. ఆయన చనిపోయిన విధానం చూసి ప్రచారం వెళ్తున్నాడు, వెనక్కి వచ్చి చూసి బయటకు వచ్చి ఏడ్చుకుంటూ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు. అతనే రిజిస్టర్ చేశాడు కంప్లైంట్, ఫోన్ చేసి చెప్పాడు. సబ్సిక్వెంట్ పరిణామాల్లో గంగిరెడ్డి అండ్ టీము ఆ లోపల పనులతో క్లీన్ చేయించారు. ఇదంతా చాలా ప్యాకప్ చేస్తూ పర్ఫెక్ట్గా పౌడర్ వేసినట్టు అసలు విషయాలు ఎక్కడ చర్చనీయాంశాలు కాకుండా వీళ్ళు చేసిన రాక్షస క్రీడకి, ఈ దాష్టికానికి కొన్ని కుటుంబాలు ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి వాళ్ళ భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్న ఈ శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ ఎంతమంది సఫలవుతున్నారు చూడండి. అన్నెసరీ రీజన్ అంటే ఒక పర్సన్ అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన దాన్ని జస్టిఫై చేయడానికి ఒక స్పెషల్ డిస్క్రిప్షన్ తీసుకుని వ్యవస్థలతో మేనేజ్ చేసి వచ్చన్న దాంట్లో వ్యవస్థలో వ్యక్తులే తేడాగా ఉంటారు, వ్యవస్థ కాదు. ఇవాళ అదే వ్యవస్థ గౌరవ న్యాయస్థానం రూపంలో పరిరక్షణకు వచ్చింది. అది ఇడిదిరిగి వాళ్ళ చుట్టే పరిభ్రమించింది. సో దీని సారాంశం ఎలా ఉంటుందంటే హిస్టీరియా పేషెంట్ల సునీతమ్మ మాట్లాడింది వాస్తవమైంది. మనం ఇంత చేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది, ఈ తేడా జరిగితే నువ్వు జైలుకి పోతావు రాజశేఖర రెడ్డి మీద ధరిచింది. ఇది కనుక అంతేకాని సౌభాగ్యమ్మ గారిని వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో మాట్లాడుతూ కళ్ళజోడు ఎక్కడ కొన్నాం అని కొలాయి బిందులు తగులు ఏమయ్యాయి అన్న మాటలు మాట్లాడే 2 పేరాలే కాకుండా నిజంగా ఏం జరిగింది అన్నది ఆవిడ దగ్గర నుంచి తీసుకున్న కన్ఫెషన్ స్టేట్మెంట్ కనుకుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అదేవి జరగకుండా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ కింద డిరైవ్ చేసి డిజైన్ చేసి ప్రాపర్గా లీడ్ చేసుకుంటూ 25వ తారీఖు దాకా నడిపించింది. దాని సారాంశం పరిణామాలు యువత వాళ్ళకి చాలా డ్యామేజ్ క్రియేట్ అయింది. అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో రైట్ నౌ దే ఆర్ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఈ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఇప్పటిదాకా భుజాన్ని వేసుకుని ఈ భోగోని ఛానల్లో దరిదాపుల్లో కూడా లేరు.
అందుకే ఇష్యూ ఎక్కడికక్కడ సప్రెస్ అవుతుంది ఒరిజినల్ విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇది గమనించమనండి. అవును, వివేకానంద రెడ్డి గారి కేసు వార్త కాకుండా పోయింది పర్టికులర్ సెక్షన్ ఆఫ్ మీడియాలో. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లోకేష్ గారి పాదయాత్రలో కూడా హూ కిల్డ్ బాబాయ్ స్టాప్ అయిపోయింది కదా అది ఆ స్లోగన్. అదర్వైజ్ వీళ్ళు పడికట్టు పదంలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికో వీళ్ళు కూడా రఘురామకృష్ణరాజు విషయం ఇది మాట్లాడుతున్న దగ్గరే కదా ఆయన పులివెందులకు వెళ్ళి మాట్లాడారు కదా. మాట్లాడారు. ఆ సబ్సిక్వెంట్ డేస్ తర్వాత ఇట్ ఈస్ టోటలీ గాట్ స్టార్ట్. ఇది గమనించమండి ప్రజలు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు? సో సిబిఐని మేనేజ్ చేసి అవినాష్ రెడ్డికి బెయిల్ ఇప్పించారు అని ప్రచారం చేస్తున్న క్రమంలో ఇప్పుడు సునీతారెడ్డి గారి పైన భర్త పైన కేసు పెట్టింది కోర్టు డైరెక్షన్తో. తర్వాత కోర్టు డైరెక్షన్ కన్నా ముందు ఇప్పుడు ఆవిడకి జరిపిన ఇంప్లీడ్ అవుతారంటే వద్దని కూడా చెప్పింది. ఇది ఒకటి గమనించండి. బెయిల్ శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్. సో ఇవన్నీ ఎప్పుడైతే జరుగుబాటు అంత సుఖం జరిగినంత రోజుల నుంచి ఇంకా జరగట్లేదు అన్న దగ్గర నుంచి ఎవరు బెచానాలు ఎలా సర్దుకున్నారో చూడండి. ఇది లాస్ట్కి ఎప్పటి నుంచో చెప్తున్నట్టు ఇడిదిప్పటి తిప్పి సునీతమ్మకే డ్యామేజ్ అని. గుప్పిడు తెరిచినంత వరకే సార్. గుప్పిడు తెరిస్తే ఎవడికెవడ అదే జరుగుతుంది ఈ కేసులో. సో ఇప్పుడు సిబిఐ ఆయన ఎన్నోసార్లు ఒకసారి చాలాసార్లు మొత్తుకున్నారు. మీడియాకి కూడా 1/4 కూడా మీడియా కూడా ఏం జరుగుతుంది తెలియట్లా కేసులో. రోజు ఛానల్లో వార్త వేస్తుంటే ఈ రోజు ఇది అని ఉండేది. ఇప్పుడు అసలు ఆ బిజినెస్ ఏం జరుగుతుంది కోర్టులో కూడా తెలియదు. అంతా ఏంటంటే ఆయన వార్త ఎప్పుడైతే ఆయన రెండో భార్యకి ఆ చిన్నపిల్లడికి ఇస్తానన్న దగ్గర నుంచి ఈ ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది. ఆయన కంటిన్యూస్గా విచ్ హంటింగ్ లా జరుగుతుంది. ఆ విచ్ హంటింగ్ పర్యవసానం ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు వాస్తవాలు వస్తున్నాయండి ఖచ్చితంగా వస్తాయి. సో మీ దగ్గర ఉన్న ఫోటోలు ఎప్పుడు బయట పెడతారు? పెడతాను నేను అతి దగ్గర 2-3 రోజుల్లో బయట పెడతాను. నేను అక్కడికి వెళ్ళి గ్రౌండ్లో వర్క్ చేసి వచ్చాను. మీరు చాలా లైటర్ వేలో చెప్పారు, చాలా పెద్ద విషయం చెప్పారు, పెద్ద అలిగేషన్ చేశారు. నేను స్ట్రాంగ్గా అంటే నా పర్సనల్ బిలీవ్ నేను సునీతారెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నమ్మట్లేదు సార్. నేను ఇప్పటికీ నమ్మను. మీతో ఇంతకుముందు కూడా అన్నాను సార్. ఒక మాట చెప్పనా, మనది కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు కుటుంబం అన్న దగ్గర అవినాష్ రెడ్డి ఏమైనా పోయాడా, లేకపోతే ఇప్పుడు సునీతమ్మ ఏమైనా పోయా వివేకానంద రెడ్డి గారి విషయంలో? ఇప్పుడు తనకు మాలిన ధర్మం తను నమ్మిన సిద్ధాంతమా ధర్మం ఎటుపక్క వెళ్ళింది అన్నదే కదా వాళ్ళకి క్రానికల్ ఆర్డర్లో పెట్టేది. ఇప్పుడు ఒక దాని నుంచి ఒక దానికి లీడ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు భార్య ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్స్కి శాంచ్యూటీ ఏంటి? గత ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో వచ్చిన ఫ్యామిలీ అనే పదానికి ఎవరికి నచ్చినట్టు వాడు అన్వయించుకొని అవినాష్ రెడ్డి గారి చుట్టూ టెరిటరీని క్రియేట్ చేసిన ఉదంతం గమనించండి. సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఆస్తి ఇంటర్నల్ ఆస్తిని ఎవరికో సెకండ్ ఫ్యామిలీకి పంచుతారన్న దగ్గర నుంచి ఫ్రిక్షన్ రైజ్ అయింది. దాన్ని ఎక్కడ దాన్ని అడ్రస్ చేయనివ్వకుండా కిరాయి హంతకులతో చేసిన ఒక దాష్టికానికి ఎవడు పడితే వాడు ఎలా పడితే ఆ స్క్రిప్ట్ నటిస్తూ ఇన్నాళ్ళ దాకా జస్టిఫై అయింది. నేను ఇంతకుముందు చెప్తుంది ఏంటంటే మీరు లైటర్ వేలో అనువదిలేసిన పాయింట్ ఏంటంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఏమైనా అయితే ఇబ్బంది పడిపోతామని సునీతారెడ్డి గారు అన్నారు చెప్తున్నారు. ఎవరితో అన్నారు? ఎవరు? భర్తతోట? భర్త కృష్ణారెడ్డి సమక్షంలో ఇవన్నీ ఎఫ్ఐఆర్లో ఫైల్ అయ్యి ఉన్నాయి. అందుకని ఈ కేసు మళ్ళీ రీఓపెన్ అయింది, ఆ లెవెల్కి వెళ్ళింది. డబ్బులు ఖర్చు పెట్టి మ్యానిపులేట్ చేసే అవసరం సునీతారెడ్డి గారికి ఏముంటుంది సార్? అదే వెనకాల నడిపిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మలు ఎవరో ఇవన్నీ కథన రంగంలోకి దిగుతారు వాళ్ళందరూ ఇప్పుడు. సో ఆ కేసులో ఎవరినో ఇరికించడం కోసం రాజశేఖర రెడ్డి గారు డబ్బులు ఖర్చు పెట్టారు. అదే కదా సారాంశం. అది ఇంటెన్షనల్గా తెలిసి ఇగ్నోరెన్స్ సునీతమ్మది. మీరు ఇది గమనించండి. నేను స్టిల్ ఇప్పటి వరకు నేను ఇంకా ఆమె తప్పు చేసి స్టిల్ ఇన్నోసెంట్ బట్ సంబడి ఎల్స్ హెస్ డన్ ఇట్. ఆ సంబడి ఎల్స్ ఆబ్వియస్గా రెస్పాన్సిబిలిటీ కదా. సో ఆమె తన తండ్రి హంతకులు ఎవరో తెలియాలి అని ఫైట్ చేస్తున్న ఒక మహిళగా కదా చూస్తుంది. మనం ఇప్పుడు మనకి డైలీ సీరియల్ చూస్తుంటారు, మీకు తెలుసు కదా. విలనవరం మనందరికీ తెలుస్తుంటుంది. ఆ సీరియల్కి జన్మకి తెలుస్తుందా? అలా ఎపిసోడ్లు నడిపించుకోవడం అలవాటు చేశారు. వీళ్ళకి కూడా తెలుగుదేశం వాళ్ళకి కూడా అది కుషమత్ రాజకీయం అంటారు. ఎందుకంటే ఇంకేం లేదు, రోజు వివేకానంద రెడ్డి రాజ్య అమరావతి రాజధాని ఇదే రెండు పడికట్టు. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ఆ హత్య కేసు మాట్లాడడం తగ్గించింది. అప్పుడు ఏమవుతాయంటే ప్రజా సమస్యలకు బుర్రలకు ఎత్తుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇది అలవాటు పడిపోయారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు సీన్లోకి. మీకు అర్థమవుతుందా? ఏదైతే ప్రాస్పెక్టివ్ థింకింగ్ లో ప్రాస్పెక్టివ్ గా చేయవలసిన పనులకు బదులు ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటూ ఈ నెగిటివ్ ప్రజలకి బంప్ చేసేస్తే ఆటోమేటిక్గా ప్రజలు డెసిషన్ మేకర్స్ అవుతారు అనుకుంటున్నారు. అది తప్పని చెప్తున్నా. సో ఇప్పుడు వైసీపీ బహుశా ఎన్నికల సమయానికి దీన్ని రాజకీయంగా ఏం జరిగింది ఎవడో వదులుతాడు సార్. ఎన్నాళ్ళు చంపుకు తినేసిన దానికి వాళ్ళు తిరిగి కరెక్ట్గా తీసుకొచ్చి నిలబెడితే ఏమవుతుంది? బూమరాంగ్ అంటారు. అందుకనే సో దాన్ని మాట్లాడలేని పరిస్థితిలో గెలిపేది ఇప్పుడు తెలుగుదేశం. ఆబ్వియస్గా వాళ్ళు ఎప్పుడో అలా లోకేష్ గారికి చిన్నపిల్లని చేసి అప్పుడే చెప్పేశారు ఇక్కడ నువ్వు కిల్లు బాబా వద్దు బాబా అని. అయితే ఊ అంటే అది ఊతపదం లాగా. ఇప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు అబద్ధ జబ్బా. సో ఇవన్నీ చూస్తుంటే పరిణామాలు చాలా నిశ్చితంగా గమనించాలి సార్. వాస్తవానికి దగ్గరగా ఏమున్నాయో చూసి ఇప్పుడు అంటే ఆర్టీసీ డ్రైవర్ది
ఉద్యోగం తీస్తారని చెప్పి 2 రోజులు మాట్లాడారు లోకేష్. అవును. తర్వాత జరిగింది అంటే వాస్తవం తెలుసుకోవడం చాలా నాకు important. తెలియదు, తెలియదా? తెలియదు కదా, తెలియదు. నాతో మాట్లాడాను, ఆయన ఉద్యోగం తీస్తారని 2 రోజులు నడిపించారు కదా. అలాంటి అబద్ధాల పునాదుల మీద కొన్ని జస్టిఫై చేద్దాం అన్నప్పుడు ఎక్కడ అవుతాయి? అంటే ఈ రోజుల్లో కూడా సాధ్యమవుతుంది అది. సెకండ్ పాయింట్ అదే చెప్తున్నా సార్, నెక్స్ట్ డే వచ్చిన కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ని వాళ్ళు ఫేస్ చేయడానికి ముళ్ళును తీసేద్దాం, మీడియా త్రూగా మీడియా కొట్టేద్దాం అనుకుంటే ఎలాగవుతాయి? అవే భూమారంగా అవుతున్నాయి. దెర్ ఆర్ సెన్సిటివ్ లైన్స్. ఆ సెన్సిటివ్ లైన్స్ ఎప్పుడు దాటకూడదు. సో వివేకానంద రెడ్డి గారి హత్య ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా చుట్టుకుంటుంది. ఆబ్వియస్గా చుట్టుకుంటు నానాపూలి కదే సార్, నేను మొదటి నుంచి చెప్తుంది అదే. అన్నెసరీ ఇష్యూస్ని ఎప్పుడైతే పెంటను ఎత్తి మీద వేసుకుంటావు, ఆ పెంట కడుక్కుని తీరవలసింది కూడా మనమే. సో ఏం ఫేస్ చేస్తారు, రేపు ఏం మాట్లాడతారో చూద్దాం. రేపటి సభ తర్వాత చాలా మాట్లాడనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లోకేష్ గారు ఏమంటారు సార్, జగన్మోహన్ రెడ్డి తప్ప కన్స్ట్రక్టివ్ మేనేజ్మెంట్ అన్నది లేదు. ప్రజలకి మా ప్రభుత్వం వస్తే మేము ఇవాళ మళ్ళీ పునర్కలయిక ఇది దీనికోసం మేము చేస్తున్నాం, అధికార మార్పే మాట్లాడుతున్నారు. నిజానికి దసరాకి వాళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారు, ఫుల్ మేనిఫెస్టో. బహుశా రేపేమన్నా దానికి సంబంధించి లీడ్ ఇస్తారేమో. సో ఎన్నికల శంకారావు సభ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న మహానాడు తర్వాత దసరాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనిఫెస్టో ఇస్తారని చెప్పారు. ఏదో ఆ తర్వాత పరిణామాలు టైంలో ఆయన జైల్లో ఉండవు, సంథింగ్ ఏదో అయింది కదా. జైల్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఇవ్వలేకపోయారు. బహుశా రేపేమన్నా దానికి సంబంధించిన క్లారిటీ వస్తుందని చూద్దాం. ఎనీథింగ్ ఎల్స్ సార్, అంతే కదా? అంతకనే లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది రేపటి యువగలం ముగింపు సభ పైన ఆసక్తి ఉంది తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో. నారా లోకేష్ యువగలం ముగింపు సభలో ఇద్దరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు డయాస్ పైన ప్రసంగించబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు? నారా లోకేష్ ప్రసంగం కూడా ఖచ్చితంగా రేపు ఆసక్తి కలిగించబోతోంది. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు, ఏం ఫైండింగ్స్ ఉన్నాయి, పాదయాత్రలో ఏం ఫైండ్ చేశారు, ఏం చెప్పబోతున్నారు, ఆ సమస్యల పరిష్కారం ఏంటి అనేది కూడా బహుశా రేపు లోకేష్ సభలో చెప్పే అవకాశం ఉంటుంది. రేపటి సభ తర్వాత మరింత విశ్లేషించుద్దాం. చూస్తున్నామండి BHTV.